భావాన్ని వ్యక్తీకరించడానికే సంగీతాన్ని కూడా వారు ఇంప్రూవైజ్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తాను, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక బాస్ ఉన్నాడు అనుకుందాం, నన్ను స్వామి క్షమిస్తారు అధిక ప్రసంగానికి అని కోరుకుంటూ. ఒక బాస్ ఉన్నాడు అనుకుందాం, ఆయనతో మనం అపాయింట్మెంట్ అడిగాము, ఇవ్వలేదు. ఎందుకబ్బా ఇవ్వలేదు అంటే ఏమైనా పని ఉంటారేమో ఎవరో అన్నారు. అది సరే, అసలు ఎందుకు ఇవ్వలేదు రెండో సారి. ఇంకా ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని నేను అడుగుతున్నా. 3 సార్లు పెట్టించాను. ఎందుకో నీ మనసు ఎందుకో అనేది ఆ భావ వ్యక్తీకరణకు సంగతులు ఏర్పడ్డాయి. కానీ కేవలం సంగీతాన్ని వ్యక్తం చేయడానికి మాత్రమే మాటకు కాదు. ఎందుకు ఎందుకు నీ మనసు కలగదు? రాగరహిత శ్రీరామ పరాకుసేయుట న్యాయమా శరణాగత వత్సలం ఇది తారక నామా ఇట్లా వాగ్గేయకారులందరూ ఏడ్చిన ఏడ్పులండి. ఎందుకురా రామా నీ మనసు కరగదు, వెంకటేశ్వర ఎందుకురా పలకవు అని వాళ్ళు ఏడ్చిన ఏడ్పులే సంకీర్తనలై మనం ఈరోజు పాడుకుంటున్నాము. కానీ ఇవి పాడుతున్నప్పుడు మన మనసు వాటిలో లీనం చేసి ఆ భావనకు అనుసంధానం చేసి ఆ పరమాత్మను కలుసుకొని పాడినప్పుడు మనలో కలిగే స్పందన, మనలో
సమాజంలో కలిగే భావ విప్లవం అందరిలో కూడా కలుగుతుంది, శ్రోతల్లో కూడా కలుగుతుంది. ఆ భావాలకు అలవాటు పడిన మనుషులు ఎటువంటి హింస చేయలేరు, ఎటువంటి దురాగతాలకు పాల్పడలేరు. సమాజము శాంతియుతంగా సాగుతుంది అని నేను భావిస్తున్నాను. ఈ భావనతో మీరందరూ కూడా ఏకీభవిస్తారని అనుకుంటూ ఈ